సేవరం గెలిచిన వాడిని నేను లెక్క వాడతా అంతకాదుగా దేవన దేవతల హాడుగోళ్ళు అయ్యల్లా 70 దేవతలు ఏ దేవుడు గెలిచిన నేను లెక్క వాడతా అది కాకుండా అత్తగాడు పిచ్చగాడు అడితేసి పడితే జోగిస్తాను శివరు వచ్చి సేవర గెలిచిన లెక్క వచ్చిన లెక్క వాడతారు వెళ్ళమన్నప్పుడు కనుక ఆ శంకరుడు ఏమంటా ఉన్నాడు మేము ఇచ్చిందే రంభ తన మునిగిందే కనుక మన చెప్పంగా వెళ్ళిన మన చెడంగా చూడాలి ఓపుకుంటే ఓలకు వస్తుంది తాత్పరం ధనగా వస్తుంది అయ్యా మనిషి ఉరుకులాడుతూ వచ్చేసాట ఓపుకుంటే ఓలకు వస్తుంది తాత్పరం ధనగా వస్తుంది అయ్యా వంగిన పాలు పోయి పాలు వంగిన పోయి మేక పాలు అవుతుంది మనిషికి ధనం ఎక్కువైతే మదం ఎక్కువైతే మదం ఎక్కువైతే మక్షరం ఎక్కువైతుంది ధనమేమో తనకు దూరం అవుతుంది మదమేమో మూలకున్న గడ్డను కూడా పిల్లవైతే పిల్లబడితే మదం పోతుందయ్యా బిడ్డ వెనక చెప్పంగా ఇంట్లో బిడ్డ చేతులు వేసుకుంటున్నావు నీకు రేపు లేని కష్టాలు వస్తాయన్నా ఇంట్లో వెళ్ళాము నానే పోతాను ఎన్నుకున్న కైలాసం చేరవచ్చిండు ఆ సేవనికి ఏర్పాటు చేసిండు ఏర్పాటు చేసి ఏనాడు కనుక సక్కని సామసుడు కనుక ఒక మూత పూసింది ఒక మూత మీద 2,000 కట్టిండు మరి నా బిడ్డ ఏనాడు కనుక 7 పట్టణాల వాళ్ళు వచ్చిండు అక్కడ చెప్పి మరి అందరూ చోట ఆకర్చుకున్నాడు చోట అమ్ముడు అందుకున్నాడు గిరిగిరి పర్వాన్ని రాస్తున్నాడు నా బిడ్డ ఎల్లమ్మదేవి ఇంటి కూడా కైలాస లోపల సైవన కట్టింది ఆరుగొల్ల ఎల్లారా 70 దేవతలారా 70 నదులారా మరి ఈనాడు కనుక సత్యలోకం స్వర్గలోకం ఇంద్రలోకం దేవలోకం మరి ఈనాడు కనుక దేవేంద్ర మహారాజా మరి ఈనాడు కనుక ఒక దేవుడు దేవతలుగా ఒక మా బిడ్డ ఎల్లమ్మ సైవన కట్టింది దేవన దేవతలు ఏ దేవుడు మరి సైవరి గెలిచిన నా బిడ్డ లెక్కం చేస్తా అత్తగాకుండా అచ్చగాడు పిచ్చగాడు అడితేసి పడి జోగిస్తాను ఎవరైనా సరే లెక్కం చేసి సైవరి గెలిచిన లెక్కం చేస్తాడు మరి గిరిగిరిన పర్వం రాసి కట్టు